అందరికీ నమస్కారం. నా పేరు కేవి శాస్త్రి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మాది విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను, మీరు ఊరు కడతారా? అనగనగా ఒక ఊళ్ళో అందమైన గుడి ఉందన్నమాట. ఆ గుడి ముందు ఒక అడుక్కునేవాడు ఉండేవాడంట. కానీ అడుక్కునేవాడికి ఒక స్పెషాలిటీ ఉంది. తన చెవిలో ఏదైనా ప్రాబ్లం వినిపిస్తే దానికి ఒక ఉపాయం చెప్పేవాడు. అది మనం చేసామనుకోండి, అది సక్సెస్ అయ్యేది. అట్లా జరుగుతూ ఉండగా ఒకరోజు మహారాజు గారు వచ్చారు. మహారాజు గారు వస్తున్నట్టు తెలిసి ప్రజలందరూ ఆ గుడిని అలంకరించారు. ఆ మహారాజు గారు వచ్చారు. అప్పుడు ఆడుకునేవాడి కళ్ళు ఆ మహారాజు గారి దృష్టిలో పడింది. ఏంటి, నా రాజ్యంలో అడుక్కునేవాడా? ఏ గ్రామ పెద్ద, ఇట్లా అని పిలిచారు కోపంగా. పిలవగానే ఏంటండి చెప్పండి మహారాజు గారు అని అడగగానే తనకి ఏదో ఒక పని ఇప్పించచ్చుగా తన జీవితం తను బతుకుతాడు అనగానే, మహారాజా తను చిన్నప్పటి నుంచి అడుక్కుంటూనే ఉన్నాడు ఇక్కడ. కానీ తిన్న ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా ప్రాబ్లం మనకు వస్తే తిని అడిగితే మన సమస్య తీరుతుంది అని చెప్తారు. సరే అని ఒకరోజు మహారాజు గారు కొన్ని కష్టాలు తెచ్చుకొని ఈ అడుక్కునేవాడిని టెస్ట్ చేద్దామని వస్తారు. సరే అని ఉపాయం చెప్తారు. ఉపాయం చెప్పగానే సక్సెస్ అవుతుంది. అప్పుడు మహారాజు గారు 100 బంగారు నాణాలు అడుక్కునేవాడికి ఇస్తారు. కానీ మహారాజా నాకు అవేమీ వద్దు అని అంటారు. సరే అని మహారాజు గారు వెళ్ళిపోతారు. కానీ నిజంగా ఒకరోజు మహారాజు గారికి నిజంగా ఒక సమస్య వస్తుంది. అప్పుడు మహారాజు గారు ఆలోచిస్తూ ఉండగా ఈ అడుక్కునేవాడు గుర్తొస్తాడు. ఈ అడుక్కునేవాడికి బాగా తెలియతాడు కదా, తిని చెప్తారులే ఉపాయం అని తిని దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు చెప్తారు, ఉపాయం చెప్పగానే అది సక్సెస్ అవుతుంది. అప్పుడు మహారాజు గారు వచ్చి, నువ్వు మా రాజ్యానికి ఉపమంత్రిగా ఉంటావా అనగానే, సరే మహారాజా ఉంటాను అంటారు. రాజుగారు ఉండే భవనం దగ్గరే పక్కన ఇంకో భవనం ఇప్పించి అక్కడ ఉండిస్తారు. ఈ మంత్రులందరికీ అసూయ వస్తుంది. మొన్న వచ్చిన అనుకునే వాడిని అయితే అడుగుతున్నారు, మమ్మల్ని అసలు ఒక్కడు కూడా ఆడుతున్నారు, అసూయ వస్తుంది. అలా తిని రాత్రిపూట్లు ఏం చేస్తున్నాడు అని చూడడానికి వెళ్తారు. మహారాజు గారి కోటకి తిన కోటకి మధ్యలో ఒక్క పెద్ద గది ఉంటుంది. ఆ గదిలో తిను వెళ్ళి గంట కానీ బయటికి రాలి. ఈ మహామంత్రులు అందరూ మొదటి రోజు ఒక సమావేశం పెడతారు. మహారాజు గారు కూడా వెళ్తారు. వెళ్తే మహారాజు మొన్న కాక మీరు అడుక్కునేవాడిని తెచ్చిపెట్టారు కదా, ఆ అడుక్కునేవాడు బాగా తెలివైన వాడు, పక్క రాజ్యం నుంచి గూఢచారిగా వచ్చాడేమో నా అనుమానం, మనం చూద్దాము. మీ 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 కోటకి తన కోటకి మధ్యలో పెద్దది ఉంది కదా గది, ఆ గదిలో తిని వెళ్ళి ఒక గంటకి కానీ బయటికి రావట్లేదు, మన సమాచారం ఏమో తనకి పంపిస్తుంది, నాకు డౌట్, చూద్దామా అని అనగానే సరే అని వెళ్తారు. వెళ్ళి అంతా చూస్తారు. మహారాజు గారు కత్తి ఎట్టి, అరే నువ్వు నాకు నమ్మకం ద్రోహం చేస్తావా అని నరక వెళ్ళిపోతుంటే కత్తి కింద పడేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాను, నిన్న ఏమీ తెలియనట్టు. కానీ మహారాజా నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా బ్యాగు, ఈ సిల్వర్ పన్నాను కదా, ఈ సిల్వర్ పన్నాను నేను పూజ చేసుకుంటూ నా స్థాయి నేను నచ్చిపోవట్లేదు మహారాజా అని అన్నప్పుడు ఆ మంత్రులందరూ తన తప్పును తెలుసుకుని తన కాలవేళ పడతారు. పడగానే తను క్షమించి వదిలేస్తాడు. దీంట్లో నీతి, మనం వచ్చిన స్థాయిని మనం మర్చిపోకూడదు. మనం పెద్ద స్థాయికి వెళ్ళినా మనం గర్వపడకూడదు. చెడు తొందరగా పాగుతుంది, కానీ మంచి స్లోగా పాగుతుంది. ఎవరో మనం చెప్పుడు మాటలు చెప్పారని మనం తొందరపడి ఆలోచించుకోకూడదు. ఎందుకంటే మహారాజు గారు ఇప్పుడు తనని నరికేసుకుంటే గొప్ప సలహాదాన్ని మిస్ అయిపోయేవారు. అట్లాగా మీరు కూడా మీ తల్లిదండ్రులు మిస్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మన స్థాయిని మనం గుర్తుంచుకుందాం. థ్యాంక్ యూ.